ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఆలోచనతోటి పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి. రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకుంటున్న కుటుంబం ఇంట్లో భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ పట్టణంలోని టిడిగుట్టలో నివాసం ఉంటున్న చిరు వ్యాపారి నర్సింహులు, పద్మమ్మ ఇంట్లో వారితో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మమ్మ రుచికరమైన వంటకాలు తయారు చేసి, కడుపు నిండా మాకు భోజనం పెట్టారని ఆయన చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఈ ఉద్దేశంతో అయితే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందో ఆ ఉద్దేశం మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ ఉండేదని, దానివలన చాలా మంది వాటిని బయటి వ్యక్తులకు అమ్మి షాపుల్లో సన్న బియ్యం కొనేవారని అలా చేయడం వల్ల పేద కుటుంబాలకు ఆర్థిక భారం కూడా పడేదని ఆయన చెప్పారు. ఇప్పుడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ వలన ప్రతి కుటుంబానికి సుమారు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఆదా అవుతుంది అని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే గారు మా ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని పద్మమ్మ నర్సింహులు దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న, ప్రశాంత్, నాయకులు నవనీత, చర్ల శ్రీనివాస్, శంకర్, మొదటి పట్టణ సిఐ అప్పయ్య తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఆలోచనతోటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచనతో ఆ పథకాన్ని ఉగాది రోజు మొదలుపెట్టుకున్నాం. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ప్రతి రేషన్ షాప్లో కూడా సన్నబియ్యం స్టాకు పెట్టినాం. దిగువ మధ్యతరగతి వర్గాలు, పేద వర్గాలు అందరూ కూడా గతంలో దొడ్డు బియ్యం వచ్చినా తీసుకొని కుటుంబాలు కూడా ఈరోజు సన్న బియ్యాన్ని రేషన్ షాపులోంచి తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లలకు కానీ కుటుంబానికి కానీ అదే బియ్యంతో కమ్మని భోజనం పెడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి దగ్గర కూడా సన్న బియ్యాన్ని తీసుకుంటున్న కుటుంబం ఇంట్లో భోజనం చేసి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పి ఆదేశించడంతో ఆ ప్రకారంగా ఈరోజు టీడీగుట్టలో మైదాన ప్రాంతంలో ఉన్న నరసింహులు పద్మమ్మ గారి ఇంటికి వచ్చి వారితో పాటు కలిసి భోజనం చేసినాం. నాతో పాటుగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, ఈ ప్రాంతంలో సీనియర్ నాయకుడు సాయిబాబా గారు, మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. పద్మమ్మ వారి భర్త చిరు వ్యాపారులు, చిన్న ఫైనాన్స్ కంపెనీ తోటి జీవితం వెలుబుచ్చుకుంటూ ఉన్నారు. వారితో మాట్లాడితే వారు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఉన్నా కూడా ఈ రోజు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఆ బియ్యం ఇంట్లో వండుకొని తినే పరిస్థితి లేకుండే. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని తెలుసుకున్నారో వాళ్ళు రేషన్ షాప్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో 5 సభ్యులు ఉంటే 30 కేజీల బియ్యాన్ని తీసుకొని వచ్చారు. దాదాపుగా 10-12 రోజులుగా వారు అదే బియ్యం తింటూ ఉన్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్. ఎప్పటికీ సన్న బియ్యం ఇట్లనే ఇస్తే పేదలందరికీ కూడా లాభం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 1000 నుంచి 1500 రూపాయలు ఆదా అవడమే కాకుండా మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు పేదల ఇండ్లలో సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. ఏ పథకం ఇచ్చినా, ఎన్ని రకాల సహాయం చేసినా కడుపు నిండా తిండి పెట్టే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ సన్న బియ్యం రేషన్ షాపుల నుంచి తీసుకొచ్చే కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ఇంకేమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా తీసుకొని ప్రభుత్వానికి అందజేస్తాం.